డొనాల్డ్ ట్రంప్ ఈ విశ్వం నుంచి ఇరాన్‌ను మాయం చేయబోతున్నాడు. ముందుగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను బెదిరించాడు. ఆ తర్వాత గట్టిగా గాలిమాటలు చెప్పి హార్ముజ్‌ను తెరవమని డిమాండ్ చేశాడు. తర్వాత ఇరాన్ సాంస్కృతికాన్ని నాశనం చేస్తానంటూ అన్నాడు. అందరూ అనుకున్నారు ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ పడబోతుందని. ఎందుకంటే ట్రంప్ ఇంత పెద్ద బెదిరింపిచ్చాడు. అందరికీ అర్థమైంది ఇరాన్ ఆట ముగియబోతోంది. అతని 10 పాయింట్ల శాంతి ప్రతిపాదన కూడా ట్రంప్ తిరస్కరించి ఉండొచ్చు అనిపించింది. నెతన్యాహు ఇజ్రాయెల్లో కూర్చొని ఆనందంగా ఉన్నాడు. అమెరికా ఇస్రాయెల్ కోసం ఉచితంగా పనిచేస్తున్నది. అది ఇరాన్ను నాశనం చేయాలనుకుంటోంది. ఇస్రాయెల్ ఛానల్ 14 లైవ్ టీవీలో కౌంట్డౌన్ క్లాక్ కూడా పెట్టింది. ఇలా ఇరాన్ నాశనం అవుతుంది అని చూపిస్తూ. ఇరానీయులు తమ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల దగ్గర మానవ శ్రేణి కట్టుకుని వెళ్లి దాడి చేయండి అని చెబుతూ నిలబడ్డారు. నూనె ధరల విషయానికొస్తే బ్యారెల్‌కు $100కి పైగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్లు పూర్తిగా కుప్పకూలిపోయాయి. కౌంట్డౌన్ ముగియడానికి 2 గంటల ముందు సీజ్ ఫైర్ ప్రకటించబడింది. ఈ సీజ్ ఫైర్ ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు సీజ్ ఫైర్‌కి ఒప్పుకున్నాడు. ఒక్క పక్క డిమాండ్‌లను అంగీకరిస్తోంది. కానీ అద్భుతం ఏమిటంటే ఆ పక్క అమెరికా కాదు. అది ఇరాన్. ఇరాన్ యొక్క 10 పాయింట్లు అంగీకరించబడ్డాయి. అందుకే దేశభక్తిలో మనం అంటున్నాం. 40 రోజుల్లో కూడా అంతా ఎలా మారిపోతుందో చూసాం. ప్రపంచ రాజకీయం ఎలా మార్చుకుంది. గత 60, 70 ఏళ్లలో జరగని మార్పులు ఇప్పుడు జరుగుతున్నాయి. సీజ్ ఫైర్ వార్త వచ్చిన వెంటనే చాలా ఉత్సాహం నెలకొంది. మార్కెట్లు సంతోషంగా ఉన్నాయి. సెన్సెక్స్ గురించి చెప్పాలంటే సుమారు 4% పెరిగింది. ఇరాన్ దీన్ని అమెరికా కోసం అవమానం అని పిలిచింది. ఆ వారి రాష్ట్ర టీవీ డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికాపై చాలా జోకులు చేసింది. కానీ వార్తలు వచ్చాయి. చైనా తలకిందులైన ఈ ఆటను వెనక నుంచి మార్చిందని. చివరకు చైనా ఇరాన్ను ఒప్పించి వాళ్ళు తమ షరతులను తగ్గించి గోపురుద్దేశం అంగీకరించారు. ఆర్ట్ ఆఫ్ ద డీల్ గురించి మాట్లాడితే అమెరికాలో ప్రజలు అడుగుతున్నారు. అమెరికా ఏం పొందింది? డొనాల్డ్ ట్రంప్ ఏం పొందాడు? అందుకే వారంతా అసంతృప్తిగా ఉన్నారు. మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయి. కాదు. ఇరాన్‌లో కాదు. అమెరికాలో ట్రంప్పై ఇంపీచ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. కాదు. ఇరాన్‌లో కాదు. అమెరికాలో ట్రంప్పై ఇంపీచ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. ఎవరు గెలిచారు? ఇరాన్ గెలిచిందా? రష్యా గెలిచిందా? లేదా చైనా? హ్మ్. ఈ అగ్ని ప్రమాదం నిలుస్తుందా? ఇజ్రాయెల్ ఎందుకింత కోపంగా ఉందో ఈ మొత్తం శాంతి ప్రతిపాదన, ఈ అగ్ని ప్రమాదాన్ని ఇజ్రాయెల్ ఎందుకు దెబ్బతీయాలని చూస్తోంది? భారతదేశంలో కూడా ఈ పరిణామంపై చాలా మందికి కోపమే ఉంది. ఆ విషయం కూడా మనం మాట్లాడుకుందాం. కానీ ట్రంప్ మొదట ఎలా ఓడిపోయాడు? దురంధరుడి నుంచి సర్ణత వరకు ఎలా వచ్చాడు? డొనాల్డ్ ట్రంప్ మొదట ట్రూత్ సోషల్‌లో రాశాడు. ఇరాన్ తన పునర్నిర్మాణం ప్రక్రియను ప్రారంభించవచ్చు అని. మేము కూడా సరఫరాలు అందిస్తాం, అక్కడ తిరుగుతూ ఉంటామని. ఈ ప్రతీదీ ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదో చూడాలి. ఇది మధ్యప్రాచ్యం కోసం స్వర్ణయుగం కావచ్చు. నిన్నటి వరకు ఇరాన్ నాగరికతను ముగించేస్తామని మాట్లాడిన వారు ఈరోజు అక్కడికి బంగారు యుగం తెస్తామని చెప్తున్నారు. ఇలాంటి అస్థిరమైన మాటలు మాట్లాడే వ్యక్తులపై నమ్మకం ఉంచడం చాలా కష్టం. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న అణు అంశంపైనే ఉంది. అసలు ఏ ఆధారంతో, ఏ కారణంతో ఈ యుద్ధం జరిగింది? అమెరికా అణు సామాగ్రి విషయంలో పూర్తి విజయం సాధించిందని, ఆ సమస్యను పూర్తిగా సర్దుబాటు చేశామని డొనాల్డ్ ట్రంప్ మొదట చెప్పారు. అదే నిజం కాకపోతే తాను ఈ ఒప్పందంపై సంతకం చేసేవాడిని కాదని కూడా ప్రకటించారు. కానీ ఆ తరువాత ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల శాంతి ప్రణాళికకు తాను అంగీకరిస్తున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. విశేషమేమిటంటే అందులో అణు నియంత్రణకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలేవీ లేవు. ఇరాన్ పొందిన 10 కీలకమైన ఒప్పంద అంశాలు. నుబెటి దాడి చేయరాదనే ఒప్పందం. అమెరికా మరియు ఇజ్రాయెల్ వంటి దాని మిత్రదేశాలు ఇరాన్పై భవిష్యత్తులో దాడి చేయబోమని హామీ ఇవ్వాలి. 2. శాశ్వత శాంతి. ఇది కేవలం తాత్కాలిక విరామం కాదు, శత్రుత్వానికి శాశ్వత ముగింపు. 3. లెబనాన్ రక్షణ. ఇజ్రాయెల్ హెజ్బొల్లాపై గాని, లెబనాన్ భూభాగంపై గాని దాడులు చేయకూడదు. 4. పన్నుల తొలగింపు. అమెరికా ఇరాన్పై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను, పన్నులను తొలగిస్తుంది. 5. ప్రాక్సీల రక్షణ. హెజ్బొల్లా మరియు హౌతీలు వంటి ఇరాన్ మిత్ర సమూహాలకు రక్షణ లభిస్తుంది. 6. హర్ముద్ జలసంధి. ఈ మార్గం ఇరాన్ షరతుల ప్రకారమే తెరవబడుతుంది.
ప్రతి ఓడకు $2 మిలియన్ ఛార్జీ వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఇరాన్ తన దేశ పునర్నిర్మాణానికి వాడుకుంటుంది. ఈ పరిణామాలను ఇరాన్ తన విజయంగా ప్రకటించుకుంది. తెహ్రాన్ మరియు బాగ్దాద్ వీధుల్లో ప్రజలు అమెరికా ఓటమిని అంగీకరించిందని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 2 వారాల విరామం ప్రకటించారు మరియు ఇస్లామాబాద్‌లో చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఈ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇరాన్ నుండి అణు పదార్థాలను తొలగిస్తామని, వారి మిస్సైల్ సామర్థ్యాన్ని తగ్గిస్తామని అమెరికా మొదట చెప్పినప్పటికీ, ఇప్పుడు ఆ విషయాలను విస్మరించడం ఇజ్రాయెల్‌కు మింగుడు పడటం లేదు. అందుకే ఈ డీల్‌ను చెడగొట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ వద్ద ప్రస్తుతం 60% ఎన్రిచ్డ్ యురేనియం, 405 కిలోల వరకు ఉందని ఐఏఈఏ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. దీనితో సుమారు 9 నుండి 11 అణు ఆయుధాలను తయారు చేయవచ్చు. ఈ సీజ్‌ఫైర్ ఒప్పందంలో అణు తనిఖీలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేకపోవడం అమెరికా పరాజయంగా కనిపిస్తోంది. అమెరికా ఈ 5 వారాల యుద్ధంలో సుమారు $30 బిలియన్ వృధా చేసింది. 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బారెల్‌కు $100 దాటాయి. ఈ ఆర్థిక ఒత్తిడి వల్లే ట్రంప్ తన మనస మార్చుకుని ఉండవచ్చు. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద లేని ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా దక్కుతున్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే టోల్ ఛార్జీల వల్ల ఇరాన్ ఏడాదికి దాదాపు $50 బిలియన్ సంపాదించే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో నిజమైన విజేతలుగా ఇరాన్, చైనా మరియు రష్యా నిలిచాయి. ఇరాన్ తన షరతులపైనే చర్చలు జరిపి విజయం సాధించింది. చైనా తన ఆయిల్ సరఫరాను సురక్షితం చేసుకోవడమే కాకుండా మధ్యప్రాచ్యంలో తన దౌత్య ప్రాబల్యాన్ని చాటుకుంది. రష్యా కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్కు సమాచారాన్ని అందిస్తూ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. చివరగా ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ లక్ష్యాలు అమెరికా లక్ష్యాల కంటే భిన్నంగా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికానే తన నియంత్రణలో ఉంచుకునే స్థాయికి ఇజ్రాయెల్ చేరుకుందని కొందరు సీనియర్ అమెరికన్ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు ట్రంప్ వంటి శక్తులు ఉన్న చోట ఏ ఒప్పందమైనా ఎంతకాలం నిలుస్తుందో చెప్పడం కష్టం. అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.